హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తల దాంపత్య జీవిత అన్యోన్యాన్ని తెలిపే గొప్ప పురాణ కథ రామాయణం. ఒక భర్త భార్య కోసం ఏమి చెయ్యాలో తెలిపే మహోన్నతమైన కథే రామాయణం. సీతమ్మ తల్లి ఒక ఒడ్డున, రామయ్య చంద్రుడు ఒక ఒడ్డున. ఆ జంట కలవడానికి, సీతమ్మ తల్లిని తీసుకొని రావడానికి వేసుకున్న మార్గము రామసేతు. ఆ రామసేతు గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. రామసేతుని ఎలా కనుగొన్నారు? ముందుగా రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం అనగా పంబన్ ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక భాగముల శ్రేణి. ఈ ఇసుక భాగము ముఖ్యంగా ఇసుక, సున్నపు రాళ్లను కలిగి ఉంటుంది. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగి ఉండే ఈ ఇసుక భాగము పొడవు 18 మైళ్ళు అనగా 30 కిలోమీటర్లు. 1788 సంవత్సరం ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్ గీశాడు. ఆ మ్యాప్ ని మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు. చరిత్ర మహాకవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేశాడు. ఈ వారధిని పలు రకాల చెట్ల కాండాలతోనూ రాళ్లతోనూ నిర్మించారు. ఆ విధంగా వానరుల సహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. రామసేతు యుద్ధకాండ 22, 66 నుండి 70 ప్రకారం వానరులు మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలు, మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టు వరకు నిర్మించి చివరకు లంక ఒడ్డుకు చేరారు. అనగా 5 రోజుల్లో నిర్మించిన రామసేతు వంతెన పొడవు 14 + 20 + 21 + 22 + 23 మొత్తం కలుపుగా 100 యోజనాలు. యోజనము అనగా 3 మైళ్ళు. అనగా 5 రోజుల్లో 100 × 3 = 300 మైళ్ళు నిర్మించడం జరిగింది. మైలు అనగా 1.6 కిలోమీటర్. అనగా వానరులు 5 రోజుల్లో 300 × 1.6 = 480 కిలోమీటర్ల వంతెన కట్టడం జరిగింది. శక్తివంతులు, తత్వచింతన గలవారు, అమరులు ఎంత పనినైనా సులువుగా చేయుదరని ఈ రామసేతు వారధి మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. అందుకే మహనీయుడు అమరులవుతారు. ఎప్పటికీ ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గర చాలా శక్తియుక్తులు ఉంటాయని ఈ రామసేతు వారధి ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.